ఇది 4వ వారం. ఇట్లాగే మా ప్రాంగణంలో చాలా కొంత అపరిశుభ్రంగా ఉన్నా గానీ మిగతాదంతా కూడా ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థ వారు చాలా క్లీన్ గా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి తాట, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో చేస్తే మొత్తం దేశం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండి ప్రజలందరికీ కూడా ఎటువంటి రోగాలు రాకుండా కాపాడతారని, మీరు చేసే కార్యక్రమాలకు కూడా మా హౌసింగ్ కాలనీ నుంచి ఏదైనా ఆహ్వానం చేస్తే మీతో కలిసి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కాలనీ తరఫున తెలియజేస్తా ఉన్నాము. శుభ్రం చేయాలని తలంపుతో మేము కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కానీ, మరియు గుడి ఆవరణలో ఉన్న సభ్యులతో సంప్రదించగానే వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు 50 మంది దాకా రావడం జరిగింది. వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాం. మనం ఇల్లు ఎట్లాగైతే నీట్ గా రోజు శుభ్రం చేసుకుని మనం స్నానం చేసి బయటకు వెళ్తామో అట్లాగే మన గుడి కూడా అట్లనే శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వేదికను ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి రాబోయేది వర్షాకాలం, ఖచ్చితంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటడానికి ముందుకు రావాలా. ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కానీ ఎక్కడైనా సరే, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్టు నాటి ఒక స్ఫూర్తిగా ముందు నిలవడాలని కోరుతా ఉన్నాను. మరి సుంకె శ్రీనివాస్ గారు, ఆయన చాలా గొప్ప మనసు. గతంలో కూడా ఈనాడు స్వచ్ఛ భారత్లో కూడా 100 రోజులు పాల్గొన్నాడు, 100 వారంలో. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో 100 వారాలు ఖచ్చితంగా దిగ్విజయంగా కావాలా. ఆయనకు కూడా ప్రతి ఒక్కరూ చైతన్యవ్వాలని చెప్తా ఉన్నాను. మరి ఆయనకు కావలసిన పనిముట్లకు కూడా నేను కొంత ఆర్థిక సాయం కూడా చేయదలుచుకున్నాను, ఆయన అడగకుండా. కానీ ఎందుకంటే ఒకటి ఇన్స్పైర్ గా ఉండాలా, ఒకవేళ ముందుకు వెళ్తున్నారంటే ఆయనకు వెన్నంటూ ఉండి ఆయనకు తోడ్పడాలి. కాబట్టి సుంకె శ్రీనివాస సుంటోలు ఇంకా 100 మంది తయారు కావాలా మన ఆర్మూర్ పట్టణంలో. ఖచ్చితంగా పరిశుభ్రంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్తా ఉన్నారు. ఈ కాలంలో కమిటీ సభ్యులు, మరి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, కోశాధికారి గారు, మరి సీనియర్ సిటిజన్ మాణిక్యం సార్ గారు, ఖైదీ సార్, అందరూ పుష్పకరావు గారు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు.